హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ 345. నేను ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాను. సో తిరుమలకి అలిపిరి స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నాను పైకి. సో బ్యాగేజ్ కౌంటర్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ బ్యాగ్ ఇచ్చేసి నడుచుకొని వెళ్ళడానికి. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను స్లిప్పర్స్ పెట్టడానికి. 20 రూపీస్ అంట బ్యాగు. ఇదే బిల్డింగ్లో లగేజ్ ఇవ్వాల్సింది. ఇక్కడ ఎంట్రన్స్. బ్యాగ్ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి రిసిప్ట్ అయితే తీసుకున్నా. లగేజ్ కౌంటర్లో ఇచ్చేవాళ్ళు మీ వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే అందులో పెట్టకండి, మీరే క్యారీ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. స్టెప్స్ చూస్తుంటేనే ఏదో తెలియని మంచి ఫీలింగ్ ఉంది. 4 o'clock అవుతుంది టైము. ఎన్ని గంటలకు రీచ్ అవుతానో చూద్దాం పైకి. $400 స్టెప్స్కి రీచ్ అయిపోయినా. గోవిందా. రెస్ట్ రూమ్స్ 500 స్టెప్స్కి 300 స్టెప్స్కి ఇలా చాలా ఉంటాయి. తిరుమలకి వెళ్ళే మార్గంలో ఇలాంటి మండపాలు చాలా ఉంటాయి. ఈ మండపం పేరు రాజవోలు. డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటరే. 800 స్టెప్స్ అయితే ఎక్కాం. ఇప్పటికే చూడండి ఎలా అయిపోయిందో నా పరిస్థితి. ఈరోజు అయితే భక్తుల రద్దీ చాలా వరకు తగ్గిందనే చెప్పాలా. చూడొచ్చు, ఎక్కువ భక్తులు అయితే లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి 1000 స్టెప్స్ ఎక్కేసాం. ఇంకా 2550 అయితే ఉన్నాయి. గాలిగోపురంకి అయితే రీచ్ అయిపోయాను జస్ట్ ఇప్పుడే. గాలిగోపురం దగ్గర పైన హోటల్స్ ఉంటాయి. డ్రింకింగ్ వాటరు హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఫ్రూట్స్, జ్యూస్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. టెంకాయలు కూడా ఉన్నాయి. 100కు 3 అంట. హోటల్స్ మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి హోటల్స్. అక్కడ చిన్న క్లినిక్ అయితే ఉంది. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, హెల్త్ ఇష్యూస్, అక్కడ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అక్కడ తీసుకోవచ్చు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కిందకి ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ఉంటాయి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇక్కడ నల్లమూతి కోతులు ఉన్నాయి చూడండి. చాలానే ఉన్నాయి ఇంకా వెనక. రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఫ్యామిలీస్తో రెస్ట్ తీసుకోవడానికి షాప్స్ చాలా వరకు ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఇదే కోరుకొని వచ్చాను. ఇంతే ప్రశాంతంగా ఉన్నాను. ఫారెస్ట్ అనిమల్స్కి ఫీడ్ చేయకండి, వాటిని తినడానికి పులులు, సింహం ఇలా వస్తూ ఉంటాయి అనేసి పోస్టర్ వేశారు. భక్తులు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలనేసి ఇలా రాళ్ళు పెడతారు. చూడండి ఎన్ని పెట్టారో. ఇప్పుడు చూడొచ్చు జింకలు ఎంత దగ్గరకు వచ్చాయో. ఎప్పుడు చూడలే ఇంత దగ్గరగా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి.
దీనికేమో కొమ్ములు లేవు, దీనికేమో కొమ్ములు ఉన్నాయి. అది మొగదే తాగుతుంది. ఓ ఆడదే మొగదా? వెరీ నైస్. చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నాయి ఇది ఫస్ట్ టైము. కాలినడకన వచ్చే భక్తులు ఈ గోవింద నామాలను స్మరిస్తూ కొండని చేరుకుంటారు. సగం దూరం అయితే వచ్చేసాను, ఇంకా సగం దూరం ఉందంటే. కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఒక 1 అవర్లో రీచ్ అయిపోతాను. ఇక్కడ ఎలుగుబంటి కనిపించిందంట రీసెంట్గా. ఇదంతా దట్టమైన అడవి కదా, సో జంతువులన్నీ అవి ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చిన్న చిన్న జంతువులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీ వాళ్ళు పులులు అవి తిరుగుతూ ఉంటాయి అనేసి ఒంటరిగా వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళాలనేసి సజెషన్స్ చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళే దారిలో పక్కన చిన్న పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు. అక్కడ మర్రిమాను ఊడలు పార్క్ చిన్నది, చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ముందు ఇలా పంపించారు అనమాట, కింద నడుచుకుంటూ ఇలా వెళ్ళాలా. కానీ ఇప్పుడైతే ఇక్కడ పైన రెడీ చేశారు రోడ్. ఇక్కడ ఫాగీగా భలే ఉంది కొండలు. ఇక్కడ పైన చూడండి ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చేరుకున్నా, రోడ్డు మీదకి చేరుకున్నా. బస్సులో వెళ్తా ఉన్నాయి చూడండి వెనకాల. దగ్గరికి వచ్చేస్తాను మోకాలమిట్ట దగ్గరికి. ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ అంతే మోకాలమిట్టకి. కొండలపై నుంచి నీళ్లు కారి ఎలా వస్తున్నాయో చూడండి. ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వరుని ముఖారవిందం కనిపిస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది మోకాళ్ళ మెట్టు. ఇదే మోకాళ్ళ మెట్టు, ఇక్కడ నుంచి స్టార్ట్. భక్తులు వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు తీరడానికి ఈ విధంగా దీపాలను వెలిగిస్తారు. చిన్నపిల్లలను తీసుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పిల్లలను అయితే వదిలిపెట్టదని కొంచెం జాగ్రత్తగా మీ దగ్గర తీసుకెళ్ళండి. ఫైనలీ లాస్ట్ స్టెప్కి అయితే రీచ్ అయిపోయాను కొండపైకి. టూ అవర్స్ 15 మినిట్స్లో అయితే కొండపైకి అయితే రీచ్ అయిపోయినా ఫైనల్లీ. పైకి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. కింద బ్యాగ్ ఇచ్చాం కదా, ఆ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చి, ఇదే బ్యాగేజ్ కౌంటర్, ఫ్రీ బ్యాగేజ్ డెలివరీ సెంటర్. ఇది కౌంటర్ నెంబర్ 1 ఇచ్చారు నాకు. సో బ్యాగ్ అయితే తీసేసుకున్నా. డైరెక్ట్గా ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతాను. చాలామంది రూమ్ తీసుకుంటారు, ఒంటికాయ సొంటికొమ్మ కానీ నాకెందుకు అబ్బా రూమ్లో. అందుకే స్నానం చేసుకొని డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. చలో, ఇదే మాధవ నిలయం. ఇక్కడ బిల్డింగ్లో తలనీళ్ళు సమర్పిస్తారు. అదేనా గుండు కొట్టిస్తారు. ఆ గుండు కొట్టించే దాంట్లో పైన ఫ్రీ లాకర్స్ ఇస్తారు. ఆ ఫ్రీ లాకర్ ఒకటి తీసుకున్నా. సో నా లాకర్ దగ్గరికి అయితే నేను వచ్చి కూర్చున్నా. కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని ఫుడ్ తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. పైన లాకర్స్ ఉన్నాయి, కిందకి వెళ్తే ఫుడ్ ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది. సో దాన్ని తినడానికి వెళ్తున్నా. సాంబార్ రైస్ వచ్చింది, చట్నీ కూడా. సో టేస్ట్ చూద్దాం. ఇది చాలా అయితే బాగుంది. కర్డ్ రైస్ కూడా పెట్టారు.
తినేసి బయట వచ్చేసా, కడుపు అయితే ఫుల్గా అయిపోయింది. సో ఇంకా స్లోగా నడుచుకుంటూ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మీరు ఫ్రీ ఫుడ్డే కాదు, ఇక్కడ చాలా ఫుడ్ హోటల్స్ చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా తినాలనుకుంటే బయట తినచ్చు. ఫుడ్ చాలా బాగుందని కొంచెం గట్టిగా వేసా. బయటకు వచ్చి ఫాస్ట్గా నడుస్తూ ఉంటే కొంచెం పొట్ట నొస్తూ ఉంది, అందుకే స్లోగా వెళ్తున్నా. చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకనే ఈ కోట్ వేసా. ఇలాంటి ఫ్రీ బస్సులు వస్తూ ఉంటాయి, చూసి ఎక్కేసేయండి. మీకు టోకెన్ ఉన్నా లేకపోయినా దర్శనానికి ఇక్కడ దించేస్తారనమాట. నేను కొంచెం ముందుకు నడిచాను అంతే, ఫ్రీ బస్ వచ్చేసింది. నా అదృష్టం కొద్దీ సెకండ్స్లోనే వచ్చి బస్సు ఎక్కేసాను. డైరెక్ట్గా క్యూ లైన్ దగ్గర దింపేశారు. క్యూ లైన్లోకి వెళ్ళబోతున్నా ఇంకా ఒక ఫ్యూ సెకండ్స్లో. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇంకా ఎంటర్ అయిపోయాను. ఇది మనం వెళ్తున్న క్యూ. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి దాని తర్వాత క్యూకి వెళ్ళాలి. అంటే తిప్పి 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 తిప్పికి తీసుకెళ్ళి ఒక హాల్లో అయితే వేస్తారు. అక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. లోపలికి అయితే వచ్చేసారు. ఇక్కడ షెడ్లో వేశారు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. చూడండి ఒకసారి. ఫుల్గా ఉన్నారు. ఇంకా ఇక్కడే ఇంకా కొద్దిసేపు ఎప్పుడు వదులుతారో తెలియదు. సో ముందు కౌంటర్లు అన్నీ ఖాళీ అయితే తర్వాత మనల్ని పంపిస్తారు, అంతవరకు వెయిట్ చేయాలి. ఇక్కడ కింద గ్రానైట్ వేశారు, కింద చల్లగా ఉన్నది, పైన చల్లగా ఉన్నది. అయ్యో, నైట్ వస్తే ఇది ఒక బాధ. బాగానే ఉందిలే. లోపలికి వచ్చానంటే ఇక్కడ ఉప్మా ఇస్తున్నారు. నేను ఇప్పుడే తినేసి వచ్చా, ఇంకా తినే అంత ఇది లేదు. సో నేను గుమ్మన కూర్చుండేసా. అందరూ అయితే తింటా ఉన్నారు. క్యూలోకి వచ్చిన తర్వాత మొబైల్స్ని, బ్యాగ్స్ని తీసేసుకుంటారు. సో బయట వచ్చిన తర్వాత ఇక్కడైతే రిటర్న్ తీసుకోవాలి మన బ్యాగ్స్ని, మొబైల్స్ని. దర్శనం అయిన తర్వాత బయట వచ్చి లడ్డూలు తీసుకొని ఇక్కడికైతే వెళ్ళండి. మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్ర కేంద్రం. నిజంగా అక్కడ మాత్రం ఫుడ్ గుర్తుండిపోతుంది బాగా, అందుకే ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎవరు కానీ. ఇదే పుష్కరిణి, అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఫోటోలు తీస్తారనమాట. ఈ లొకేషన్ బ్యాక్గ్రౌండ్గా వచ్చేట్టుగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఫొటోస్ ఎవరన్నా వస్తే అక్కడి నుంచి ఫోటో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వెంకటేశ్వర స్వామి ఐడియల్. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇలాంటి ఫ్రీ బస్సులు వస్తూనే ఉంటాయి మీరు క్యూలోకి వెళ్ళడానికి. ఈ బస్సులు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళచ్చు అనమాట, ఫ్రీనే. ఈ టైప్ ఆఫ్ బస్సెస్ కూడా ఉన్నాయి. టోపీలు కావచ్చు, ఇలాంటి ఐడీలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాచెస్, డాల్స్, పిల్లలకి చాలా షాప్స్ ఉన్నాయి. ఇలాంటివి ప్రసాదాలు కూడా ఉన్నాయి.
మనం ఏమన్నా తీసుకోవాలంటే ఎన్ని షాపులు ఉన్నాయో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అన్ని షాపులే.